MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. Namaste, welcome back to ID Media Healthy Conversations with Jhansi. సో మీ అందరికీ కూడా హెల్త్ గురించి అవేర్నెస్ కల్పించే ప్రోగ్రామ్ ఇది. సో ఈరోజు మనం మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాము. డాక్టర్ వేణుగోపాల్ సార్ మనతో ఉన్నారు, ప్రముఖ అనస్థీషియాలజిస్ట్, అలాగే పెయిన్ మేనేజ్మెంట్ కూడా. సో సార్ని అడిగి అసలు వాట్ ఈస్ అనస్థీషియా, ఇది ఎక్కడ మొదలైంది, ఏ కేటగిరీస్ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకుందాము. నమస్తే సార్, ఎలా ఉన్నారు? హలో మ్యామ్, ఐఎమ్ ఫైన్. సో అసలు అనస్థీషియా అంటే ఏంటి? చాలా మందికి ఏంటంటే మత్తు మత్తు మత్తు, వాట్ ఈస్ దిస్ మత్తు, ఎందుకు ఈ సర్జరీస్ అప్పుడు ఇది ఇవ్వడం అంత ప్రాముఖ్యత ఏంటి, ఈ అసలు బేసిక్ థింగ్స్ ఏంటి అనస్థీషియా చేయాలి అంటే? పేషెంట్ ఎలా ఉండాలి అంటే తనకి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయా? అనస్థీషియా అనేది ఒక వర్డ్, మీరు దీన్ని ఒకవేళ స్ప్లిట్ చేయాలనుకుంటే అనస్థీషియా అంటే వితౌట్ సెన్సేషన్ అన్నమాట. ఓకే. సో పూర్వం ఏంటి అంటే మనకి సర్జరీస్ అతి క్రూరంగా, అతి హార్మ్ఫుల్ గా జరిగేవి. నిజంగా ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు డైరెక్ట్ అలా కట్ చేసేస్తే ఎంత పెయిన్ వస్తుంది కదా. అంతకుముందు ఎలా అంటే పేషెంట్ కి కాళ్ళు చేతులు పట్టుకొని సర్జరీస్ చేయడము, దాని తర్వాత అట్లీస్ట్ మినిమం 5 people ఉండేవాళ్ళంట. మా స్టడీస్ కూడా అవే చెప్తాయి, 5 people ఉండేవాళ్ళంట. వాళ్ళని పట్టుకొని అతి క్రూరంగా వాళ్ళ మూతి నొక్కేయడము, వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకోవడము, సర్జరీస్ చేయడము. కొన్ని అయితే ఎలా ఉంటాయంటే తలకి దెబ్బ కొట్టి వాళ్ళని అన్కాన్షియస్ స్టేట్ లో తీసుకెళ్లి సర్జరీస్ చేయడము. ఇలాంటివన్నీ డిఫరెంట్ టెక్నిక్స్ వాడేవాళ్ళు అనమాట. కొన్ని హర్బల్ మిక్స్చర్స్ ఉండేవి. దాంట్లో ఏంటంటే కొన్ని ప్లాంట్స్, మూలికలు వాటిని తీసుకొని దాని ఒక ప్రిపరేషన్ చేసి అవి తాగించడం కానీ లేకపోతే పీల్చడం కానీ దాని వేపర్స్ అలా చేసేవాళ్ళు. బట్ నథింగ్ వాజ్ సక్సెస్ఫుల్. సో అప్పట్లో ఏంటంటే సర్జరీ ఫాస్ట్ గా చేసేవాళ్ళు, ఇదంతా లిమిట్ చేసుకోవడానికని. ఆ ఫాస్ట్నెస్ లో ఏంటంటే ప్రెసిషన్ ఉండేది కాదు. సో బ్లడ్ లాస్ బాగా అయ్యేది అండ్ పేషెంట్ ఇన్వేరియబ్లీ సిక్ అయిపోవడము, చనిపోవడము ఇలా జరిగేది అనమాట. సో దాని తర్వాత అన్ని అడ్వాన్స్మెంట్స్ అయ్యి, ఎక్స్పెరిమెంట్స్ అయ్యి, మనకి ఇక్కడ ఒకటి బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇయర్ 1846 మనకి అనస్థీషియాలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఇయర్ అనమాట. 1846 డేట్ వచ్చేసి October 16th. ఇప్పుడు మేము ప్రపంచ వ్యాప్తంగా మేము అది వరల్డ్ అనస్థీషియా డే అని సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఆ రోజు ఏంటంటే సక్సెస్ఫుల్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ అనస్థీషియా జరిగింది అనమాట. అది విలియం థామస్ గ్రీన్ మార్టన్ అని ఫేమస్ అనస్థీషియాలజిస్ట్. హీ వాస్ డెంటిస్ట్ బై ప్రొఫెషన్, బట్ తర్వాత అతనికి ఇంట్రెస్ట్ కూడా ఉండింది అనస్థీషియా ఎక్స్పెరిమెంట్స్ లో. సో అతను ఫస్ట్ టైం ఒక అనస్థెటిక్ ఏజెంట్ యూజ్ చేశారు, దాని పేరు ఈథర్. సో అది ఒక పేషెంట్, గిల్బర్ట్ అబాట్ పేషెంట్ పేరు. సో అది మనకి యుఎస్ఏలో మనకి ఆ ప్లేస్ పేరు అంటే దానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఇప్పుడు దాని ఒక మ్యూజియం లాగా చేశారనమాట. సో దాన్ని ఈథర్ డోమ్ అంటాం మనం. సో అక్కడ ఫస్ట్ సక్సెస్ఫుల్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఈ ఈథర్ జరిగింది. దాని తర్వాత అనస్థీషియా అనేది ఇంకా వరల్డ్ వైడ్ చాలా పాపులర్ అయింది అనమాట. అంతకుముందు అంతా నేను చెప్పిన విధానంగా చాలా అత్యంత క్రూరంగా ఉండేది. అండ్ ఏవైనా ఎక్స్పెరిమెంట్స్ చేసినవి కూడా అన్ని అన్సక్సెస్ఫుల్ డెమాన్స్ట్రేషన్స్ జరిగాయి. సో ఈ అనస్థీషియాలో పేషెంట్ కి సమ్ ఏదైనా షుగర్, బీపీ ఉన్నా లేకపోతే ఎగ్జెప్షన్స్ ఏమైనా ఉంటాయా ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు అనేది? బేసికలీ మనం అనస్థీషియా ఇచ్చేది ఒక పర్పస్ కోసం. అంటే ఏదైనా ఆపరేషన్ కి సంబంధించి ఆపరేషన్ అవసరం ఉంటేనే అనస్థీషియా ఇస్తాము. సో ఇప్పుడు ఆ ఆపరేషన్ ఏమైనా ఎమర్జెన్సీయా లేకపోతే వెయిట్ చేయొచ్చా, ఎలెక్టివా, ఈ 2 విధాలుగా మనము డివైడ్ చేసుకోవచ్చు. సో అత్యంత ఎమర్జెన్సీ సర్జరీ ఉందనుకోండి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ ఆప్టిమైజేషన్, పేషెంట్ కి నియర్ నార్మల్ స్టేటస్ కి తీసుకురావడము, దాని తర్వాత సర్జరీ పర్ఫామ్ చేసుకోవడం. ఎలెక్టివ్ సర్జరీ అనుకోండి, మీరు అన్నట్టుగా దీర్ఘకాలపు డిజీజెస్, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, ఫిట్స్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమైనా ఇదివరకే ఉన్నట్టయితే వాటిని కంట్రోల్లోకి తీసుకురావడము, వాటిని ఆప్టిమైజ్ చేసుకోవడము, దెన్ సర్జరీకి వెళ్ళడం. ఇలా యూజువల్ గా ఇలా చేస్తాం. అండ్ అనస్థీషియా అనేది రిక్వైర్మెంట్ చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు మనం ఒకవేళ ఇవ్వాల్సి వస్తే సర్జరీ, ఆ సర్జరీకి ఇవ్వాల్సిందే. సో అండ్ ఇంకొకటి, ఈ సపోజ్ ఒకసారి
ప్రొసీజర్ అయిపోయింది, అనసిషా ఇచ్చాం, సర్జరీ అయిపోయింది, తర్వాత పేషెంట్ డిశ్చార్జ్ అయ్యారు. మళ్ళీ ఇంకేదో ఒక చిన్న కాంప్లికేషన్ ఏదో ఒకటి వచ్చింది, లేదా పేషెంట్కి స్టేజ్డ్ సర్జరీస్గా చేసాము. ఫస్ట్ స్టేజ్ చేసాము, తర్వాత కొంచెం టైం గ్యాప్ ఇచ్చి సెకండ్ స్టేజ్. సో సెకండ్ టైం కూడా మళ్ళీ అనసిషా ఇవ్వాల్సి వస్తుంది. సో దీనికి లిమిట్ ఇలా అనేది కూడా ఏమి డిఫైన్డ్ ఏమి లేవు. సో ఎవరికైనా ఇవ్వచ్చు, ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఎలా అవసరమైతే ఆ అవసరాన్ని బట్టి ఇవ్వచ్చు. ఆ డోసేజ్ ని మేనేజ్ చేసుకుంటూ ఇవ్వాలి. అబ్సల్యూట్లీ. డోసేజెస్ అవన్నీ మనకి ఏంటంటే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది మేడం. అయితే మనకి వీ హ్యావ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. బేసికలీ దిస్ ఇస్ అ స్పెషాలిటీ కోర్స్. బేసికలీ దీనిలో డిప్లొమా ఉన్నది, మాస్టర్స్ ఉన్నది, అండ్ ఇప్పుడు సూపర్ స్పెషలైజేషన్ కోర్సెస్ కూడా వచ్చేసాయి. సో దీంట్లో ఏంటంటే మనకు ఆ ట్రైనింగ్ పీరియడ్ లో ఎలా చేయాలి, ఏం చేయాలి, పేషెంట్స్ మనము ఎలా చెకప్ చేసుకోవాలి, ఏ టైప్స్ ఆఫ్ అనసిషా ఉంటుంది, ఎలా టైట్రేట్ చేసుకోవాలి, ఎలా డోసేజ్ ని మనం మార్చుకోవాలి, ఎలా ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అంతా నేర్పబడుతుంది అనమాట. సో ఒక క్వాలిఫైడ్ అనస్థిషియాలజిస్ట్ చేతిలో డెఫినెట్లీ వాళ్ళ ట్రైనింగ్ బట్టి ఇదంతా డెఫినెట్లీ ఒక ఈజీ మెథడ్. ఓకే, జనరల్ గా సంభవం మనం కొన్ని మూవీస్ లో చూస్తుంటాం, అనస్థీషియా డోసెస్ అనేది ఎక్కువ ఇవ్వడం వల్ల సమ్ ఫిట్స్ రావడం, ఏదో మూవీ గుర్తు రావట్లేదు, సో అలా జరుగుతూ ఉంటుంది. నిజంగా అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మిస్యూజ్ చేస్తే? ఒక మంచి పాయింట్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ లో నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను. మూవీస్ లో చూపించినట్టు కర్చీఫ్ పెట్టగానే పడుకోవడం, అయిపోవడం, ఏదో టాబ్లెట్ వేయగానే, వాటర్ లో గానీ మిల్క్ లో వేయగానే టక్కుమని వాళ్ళు స్పృహ కోల్పోవడం, అలాంటివి ఇమీడియట్లీ జరగవు. ఇమీడియట్లీ జరగాలి అంటే ఐదర్ ఐవీ రూట్ నుంచి కానీ ఒక డిఫైన్డ్ ఫిట్ మాస్క్ ఉంటుందన్నమాట. ఆ ఫిట్ మాస్క్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ, అది ఓన్లీ ఆపరేషన్ థియేటర్ సెట్టింగ్స్ లో మాత్రమే ఆర్ ఐసీయూ సెట్టింగ్స్ లో మాత్రమే ఆ స్టేట్ కి తీసుకురాగలుగుతాం మనం. బయట మీరు మూవీస్ లో చూపించినట్టు ఖర్చు పెట్టగానే స్ప్రో కోల్పోవడం కానీ అది జరగదు. ఇంకోటి మీరు అన్న పాయింట్, అనస్థీషియా ఇవ్వగానే చనిపోవడము, అనస్థీషియా పడక చనిపోవడము, ఇలాంటివి డెఫినెట్లీ ఒక ప్రెసెన్స్ ఆఫ్, నేను ఇదివరకే చెప్పినట్టు ప్రెసెన్స్ ఆఫ్ క్వాలిఫైడ్ అనస్థీషియాలజిస్ట్ చేతిలో, a well trained anesthesiologist చేతిలో, this is really very very rare. Okay, because they are trained for that. So how to do, what to do, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా వాళ్ళని అన్కాన్షియస్ స్టేట్ లోకి తీసుకెళ్ళాలి, మళ్ళీ తిరిగి ఆ అన్కాన్షియస్ స్టేట్ నుంచి నార్మల్సీకి ఎలా తీసుకురావాలి, టైమ్ అండ్ డ్యూరేషన్, సర్జికల్ టైమ్ అండ్ డ్యూరేషన్ బట్టి, అవసరాన్ని బట్టి, ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఒక డాక్టర్ ఎంత రెస్పాన్సిబుల్ గా సర్జరీ చేయాలో యాజ్ అనస్థీషియాలజిస్ట్ గా మీరు కూడా అంతే ఫేస్ చేస్తూ ఉంటారు కదా, సమ్ ఆ ప్రెషర్ గానీ ఆ రెస్పాన్సిబిలిటీ గానీ అంతే ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఆపరేషన్ థియేటర్ లో మ్యాన్ విత్ స్టీల్ నర్వ్స్ అంటాం, అనస్థీషియాలజిస్ట్ కి అవి ఉండాల్సిందే. బికాస్ అది ఒకవేళ మనము బయటికి చూపించినట్టయితే అట్మాస్ఫియర్ ఆఫ్ ది ఆపరేషన్ థియేటర్ గెట్స్ డిస్టర్బ్. సో అది అత్యంత కంపోజ్డ్ గా, కామ్ గా, ఏమైనా ఫ్లక్చుయేషన్స్ వచ్చినా, పేషెంట్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఒక కంపోజర్ తో, ఒక స్టేబుల్ మైండ్ తో, స్టేబుల్ ఎన్వైరన్మెంట్ లో తీసుకురావడం అనేది ఒక ఆర్ట్. అది రాను రాను అంటే కొంచెం ప్రాక్టీస్, ఎక్స్పీరియన్స్ తోటి డెఫినెట్లీ అవుతుంది. అందుకని సీనియర్ మోస్ట్ అనస్థీషియాలజిస్ట్ దానిలలో వాళ్ళు బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారు అనమాట అది చేయడంలో. సో డెఫినెట్లీ ఇంపార్టెంట్. అండ్ మీ త్రూ మంచిగా అవేర్నెస్ కల్పించే వీడియోస్ ఇంకా బోలెడ్ చేద్దాము. సో అనస్థీషియా గురించి ఇది ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏమైనా ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఫేస్ చేసినా కానీ కామెంట్ చేయండి. తప్పకుండా దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.